పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జఫర్ఖాన్పేటలో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మధ్యలవాగు బ్రిడ్జి శంకుస్థాపన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకం గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ సర్పంచ్ దొమ్మటి శ్రీనివాస్తో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు రాస్తారోకో విరమించాలని కోరగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనను కొనసాగించాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. శిలాఫలకాన్ని కూల్చివేసిన దోషులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇవాళ కాల్వ శ్రీరాంపూర్ మండల్ జాఫర్ఖాన్పేట గ్రామం నందున గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ఇక్కడున్న ప్రజలకు ఈ మద్దులావు పైన బ్రిడ్జి లేక అప్పుడు ప్రజలు ఎన్నో కష్టాలు పడి ఈ ఊరేల కొట్టుకపోయినా, ఎడ్లు బండ్లు కొట్టుకపోయినాయి, మనుషులు కొట్టుకపోయారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి అప్పుడు ఉన్నటువంటి సర్పంచి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని పోయి అక్కడున్న ప్రజలందరూ అడిగితే తక్షణమే వాళ్ళ మాట మీద ఇక్కడ 4,50,00,000 పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేయించి ఆ బ్రిడ్జి కట్టిస్తే అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ గారు ఇనాగ్రేషన్ చేద్దాము అని అంటే అన్న రేపు చేద్దాం ఆపు చేద్దాం అనుకుంటా దాన్ని శిలాఫలకం పెట్టక ఆపిరు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి గెలిచినాక మేము ఎవరో కనిపించిన బిడ్డని ఇలా మేము ముద్ద ఆడతామని చెప్పి ఇలా శిలాఫలకం పెట్టుకొని ఇనాగ్రేషన్ పెట్టుకుంటే సరే పెట్టుకొని మాకేం ఇబ్బంది లేదని చెప్పి మేము మా గ్రామ ప్రజలు కానీ మా నాయకులు కానీ ఎవరు సైలెంట్గానే ఉంటే అప్పుడు మా ఎమ్మెల్యే గారి శిలాఫలకానికి గద్దె కట్టించి అది ఇది 2 మేము ఉంటాయని చెప్పి అంటే కాంట్రాక్టర్ గారు గద్దె కట్టించారు. దాన్ని నిన్న నైటు కాంగ్రెస్ నాయకుల శిలాఫలకాన్ని ఉంచి మా యొక్క శిలాఫలకాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాన్ని కూలగొట్టి ఇలా ధ్వంసం చేసిన చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇలా కాంగ్రెస్ నాయకులు వారి యొక్క కార్యకర్తలు ఇలాంటి దుర్మార్గమైన పనులు ఇలా ఒక మండల్లో ఏ గ్రామానికి పోయినా కూడా అప్పుడు గతంలో చేసిన మా ఎమ్మెల్యే గారి హయాంలో చేసినటువంటి పనులన్నిటిని కూడా ఇలా ఇనాగ్రేషన్లు శిలాఫలకాలు పెట్టి రిబ్బన్ కట్ చేసుకున్నా కూడా మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ఇవాళ మా యొక్క శిలాఫలకాన్ని మా ఎమ్మెల్యే గారు అప్పుడు కట్టించినటువంటి ఆ శిలాఫలకాన్ని గద్దెగులగొట్టడం ఇది శోచనీయంగా కాంగ్రెస్ గుండా నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇది చెల్లుబాటు అవుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఇలా ఇక్కడ ఆ శిలాఫలకం ఏదైతే నిన్న గద్దె కట్టిరో ఆ గద్దెను కట్టి మా శిలాఫలకాన్ని అప్పటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాన్ని పెట్టి వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకోవాలని చెప్పి మేము నిరసన కూర్చుందామని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మండలంలో ఇక ఎప్పుడు చేసినా మండలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా తరలి అక్కడ వాళ్ళ నాయకులను కాంగ్రెస్ శిలాఫలకాలను కూలగొట్టడమే కాదు ప్రతి ఒక్కటి కూడా అడ్డుకోవడానికి మేము ముందుంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మా యొక్క గ్రామంలో నేను అనగా దొమ్మటి శ్రీనివాస్ నేను సర్పంచ్ ఉన్న పీరియడ్లో మాకు మా యొక్క గ్రామానికి చాలా వాటర్ రావడం వల్ల మేము బయటికి వెళ్ళాలంటే పోలేని పరిస్థితిలో ఉన్న క్రమంలో అప్పుడున్నటువంటి మనోహర్ రెడ్డి గారు మా యొక్క పరిస్థితిని బట్టి మా యొక్క బాధలు చూసి అప్పుడు 4 కోట్లన్నరతోని డిఎంఎఫ్టి నిధులతోని ఈ యొక్క మధ్యలవాగు బ్రిడ్జిని మంజూరు చేయడం జరిగింది. అతని పీరియడ్లోనే కంప్లీట్ కావడం జరిగింది. కానీ ఆ యొక్క కాంట్రాక్టు అనే వ్యక్తి కాంగ్రెస్కు అనుకూలమైన వ్యక్తి కాబట్టి ఏదైతే శంకుస్థాపన పలకను గద్దె కట్టించి పెట్టలే. ఏమయ్యా నారాయణ గారు ఏమైంది మా పలక పెట్టాలంటే అన్న పెడతా అని చెప్పి జాప్యం చేసి ఈరోజు ప్రారంభోత్సవం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2.5 ఏళ్ళు 3వ సంవత్సరం పడుతున్న క్రమంలోనే వారు అంటే సొమ్మగోళ్ళు సోకోగోళ్ళు అనే క్రమంలో వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క మేము చేసిన బ్రిడ్జికి వారు ప్రారంభోత్సవాన్ని పలకబెట్టుకునే క్రమంలో ఏందా నారాయణ కాంట్రాక్టర్ని మేము క్వశ్చన్ చేయక అన్న మీ పలక సుధా పెడతా అని చెప్పి మా గద్దె కూడా కట్టియడం జరిగినది.
కానీ మా పేర్లు ఎక్కడ కనబడితే బాగుండదో, మా పేర్లు కనబడితే వీళ్ళు వాళ్ళే చేసిండ్రు అనే పేరు వస్తుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఈరోజు దుర్మార్గం పనిచేసి మా యొక్క గద్దెను కూలగొట్టడం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇలాంటి గద్దెలు కూల్చే నైజాం మీకే ఉన్నది అనుకోకూరు. ఖబర్దార్, అంతకన్నా ఎక్కువ మేము చేసి చూపిస్తాం, కానీ ఆ పద్ధతికి మేము పోలేము. కానీ మేము ఓపిక పడుతున్నాం. ఆ ఓపిక నశించిన రోజు ఏం జరుగుతుందో అది రాబోయే కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అతి తొందరలోనే ఆసన్నమైంది, దగ్గర ఉన్నదని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే ప్రారంభోత్సవం పెట్టుకున్నారో మా యొక్క గద్దెను నిర్మించినాకనే మీరు ప్రారంభోత్సవం పెట్టుకోవాలి, లేదంటే ఈ యొక్క బ్రిడ్జి పైన మేము ధర్నా చేస్తాం, మిమ్మల్ని అడ్డుకుంటాం.